ఓం నమో గురుభ్యః। ఏకో సత్ ఔర్ ఏకో అసత్ మాన్నా ఏ హిసాబ్ బాహిర్ బాత్ హై। ఒకటి సత్యము మరొకటి అసత్యము అనుకోవడం పొరపాటు। చూశారా, ఆన్సర్ దాని పాటికదే వస్తుంది। అంటే అంతా సత్యమేను లేదా అంతా అసత్యమేనను, ఏదో ఒక భావం చెప్పాలి నువ్వు। ఒకటి ఇది ఒకటి అది అన్నావనంటే తేడా చూస్తున్నావు। తేడా ఎప్పుడు వస్తుందంటే విశేష దృష్టితో చూస్తే వస్తుంది। ఇదొక విశేషం అదొక విశేషం అని అన్నప్పుడు ఇది అది కాదు, అది ఇది కాదు। అది ఇది ఒకటి ఎప్పుడు అవుతాయండి? రెండుటిలో ఒకే పదార్థము సమానంగా నీకు కనిపిస్తే అప్పుడు రెండు ఒకటి అవుతాయి। ఇప్పుడు జలము తరంగం రెండు ఒకటి ఎలా నిరూపించగలిగావు? జలంలోనూ జలత్వమే ఉన్నది, తరంగంలోనూ జల స్వభావమే ఉన్నది। ఇక్కడ జలమే అక్కడ జలమే అయినప్పుడు రెండు జలాలు ఉంటాయా? దేర్ ఆర్ టూ వాటర్స్ అంటే మతి లేదని అర్థం మనకు। దేర్ ఈజ్ ఓన్లీ వన్, దట్ ఈజ్ వాటర్। యాజ్ వాటర్ ఇట్ ఈజ్ వన్, అంతేగాని ఇదొక వాటరు అదొక వాటరు అని ఎవడైనా అంటాడా అండి? అంచేత సామాన్యంలో తేడా రాదు మీకు, విశేషాల్లో వస్తుంది। ఇప్పుడు బంగారు సొమ్ములన్నీ కూడా ఒకటి కాదు సొమ్ముల్లో తేడా ఉన్నది। ఎందుకు? విశేషాలు। బంగారంలో తేడా లేదు, అన్ని సొమ్ములలో వ్యాపించున్నది ఎప్పుడు ఒకటి, సొమ్ములనేకం। చూశారా, దగ్గరగా వస్తున్నాం ఇప్పుడు। ఆ బంగారం స్థానంలో ఏది ఉందో అది చెప్పాలి మీరు నాకు, అవి చెప్పరు। ఆ బంగారం స్థానంలో ఉన్నదే మీరు చూస్తే అప్పుడు అన్నింటిలో అదే ఉంది అని మీకు అర్థమైపోతుంది। అదే చెబుతున్నాడు, ఏకో సత్ ఔర్ ఏకో అసత్ మాన్నా ఏ హిసాబ్ బాహిర్ బాత్ హై। వాస్తవమే విచారేతో, అసలు విషయం ఆలోచిస్తే कर्मकांड उपासना कांड अंतःकरण की मलिनता और चंचलता के दूर करने के लिए ज्ञान उपयोगी है। అప్పటికే కర్మకాండకును ఉపాసనాకాండకు ప్రత్యేకమైన అస్తిత్వం లేదు, అది ఎక్కడ చెప్పవచ్చేది? అవి స్వతంత్రం కావు, దేని మీద ఆధారపడ్డాయి? దేని మీద? జ్ఞానం మీద ఆధారపడ్డాయి। ఏ విధంగా ఆధారపడ్డాయి? జ్ఞానానికి ఉపకారం చేస్తాయి, అవి సహాయం చేస్తాయి, సపోర్ట్ ఇస్తాయి। ఏ విధంగానా దానికి అడ్డుపడేవి తొలగిస్తాయి। జ్ఞానానికి ఏది అడ్డుపడుతున్నది? మనస్సులో ఉండే రెండు వృత్తులు అడ్డుపడుతున్నాయి, ఒకటి రజో వృత్తి, మరొకటి తమో వృత్తి। దానికే ఆవరణమని విక్షేపమని పేరు పెట్టాం। ఒకటేమో కప్పేసింది దేన్ని? నీ స్వరూపాన్ని। అందుకే నేను ఈ శరీరంలోనే ఉన్నాను కానీ అక్కడ ఇక్కడ లేననేటువంటి భ్రాంతికి లోనైపోయా। లేకపోతే ఆత్మ సర్వత్రా వ్యాపించాలా? సర్వత్రా వ్యాపించవలసింది శరీరంలో ఎందుకు బందీ అయింది? అది ఆవరణ దోషం, అది తమోగుణ లక్షణం। ఆవరణం అంటే కప్పేయడం, కప్పేస్తే అక్కడికే ఆగిపోతుంది। మరి విక్షేపం ఏమిటి? ఎప్పుడైతే ఇక్కడికే నువ్వు ఆగిపోయావో మిగతాదంతా నీకు అన్యంగా కనపడుతుంది, అది విక్షేపం, డిస్ట్రాక్షన్। నువ్వు కాదు అని అనిపిస్తుంటుంది। నీవేమో తగ్గిపోవడం ఒక దోషం, నీకు భిన్నంగా మరొక ప్రపంచాన్ని చూడడం ఇంకొక దోషం। ఈ రెండింటి వల్ల నీ వ్యాపకత్వానికి లోపం వచ్చింది, లేకపోతే నువ్వు సర్వత్రా వ్యాపించేవాడివి। వ్యాపిస్తే అదే పరిష్కారం సమస్యకు। అంచేత दूर करने के लिए तू कौन है? राजा ने कहा, हे विष्णु तूने जो कहा तू कौन है, इसमें त्रिपुटी सिद्ध होती है। నీవెవరు అని నువ్వు అడిగావంటే త్రిపుటి వచ్చి పడుతుంది। ఎలా వచ్చిందయ్యా త్రిపుటి? త్రిపుటి అంటే మూడండి, ఆ మూడేనండి ఉన్నదంతా సంసారంలో। ఏక్ వచన్ కర్త, दूसरा वचन, तीसरा जिस प्रयोजन के लिए वचन किया ये। ఒకటి ఆ అనేవాడొకడు వచన్ కర్త, రెండు అనటం ఒకటి వచన్, మూడవది ఎందుకోసం అంటున్నావో ఆ ప్రయోజనం। ఈ మూడు వచ్చి పడ్డాయి। నువ్వెవరు అనే మాటలో మూడున్నాయి। ఏ త్రిపుటి జిస్ ప్రకాష్ కర్ సిద్ధ హుయి హై తో ఈ మై హూ। ఇప్పుడు నువ్వెవరని అడిగావే, ఈ మూడింటిలో ఏది చెప్పినా తప్పే। నేను కర్తనని చెప్పినా తప్పే, నేను క్రియనని చెప్పినా తప్పే, నేను ఒక ప్రయోజనం కోసం బతుకుతున్నానని చెప్పినా తప్పే। ఈ మూడింటిని ఏది దర్శిస్తున్నదో సాక్షిగా, ఈ మూడు ఏ జ్ఞానంలో నుంచి బయటికి వచ్చేటువంటి ఆలోచనలో, అదన్నమాట అసలు నా స్వరూపం। ఆ సోర్స్
ఆ నాసికా త్రయంబకం దగ్గర ఉన్న గోదావరి ఆరిజిన్, అది సోర్స్. భద్రాచలం దగ్గర, ఆ రాజమండ్రి దగ్గర ఉన్నది కాదు. అక్కడి నుంచి రాకపోతే ఇక్కడ ఏడవదు అది. అలాగే దాని మూలస్థానం పట్టుకో. కేంద్రం పట్టుకుంటే వలయ ఆకారం నీ మనస్సుకు వస్తుంది. కేంద్రం విస్తరిస్తే వలయం. వలయం అంటూ ఏదీ లేదు, ఒక కేంద్ర బిందువే ఉన్నది. ఒక చెరువులో తైల బిందువు వేస్తే అది వ్యాపిస్తుంది. ఆ జిడ్డు మొత్తం జలాన్నంతా వ్యాపిస్తుంది. ఎక్కడుంది అది? మధ్యలో ఉంది. వ్యాప్తి సర్వత్రా ఉంది. అలాగే అస్థిభాతి అనేది కేంద్రం, అదే ప్రతి విశేషాన్ని వ్యాపిస్తుంది. ఇది అస్థిభాతి అన్నావు, ఇది అస్థిభాతి అన్నావు, ఇది అస్థిభాతి అన్నావు. ఉంది ఉన్నట్టు స్ఫురిస్తున్నది, ఉండడం స్ఫురించడం సర్వత్రా వ్యాపిస్తున్నది. అది ఆలోచించాలండి, ప్రతి ఒక్కరిని పట్టుకోవాలండి. బంగారం అంటే గట్టిగా పట్టుకుంటావు. ఉండడం ఉన్నట్టు స్ఫురించటం అనేటువంటి ఆ కాన్సెప్ట్, ఇవి పెర్సెప్ట్స్ అండి. ఇవన్నీ కనిపిస్తాయండి, అది కనిపించదండి. కనిపించకపోయినా కనిపించేదానికంటే గొప్ప సత్యం అండి. ఎలా చెప్పగలరండి? ఇద్దరు స్నేహితులున్నారండి, వాళ్ళు కనిపిస్తారండి, కానీ వాళ్లలో ఏముందండి? స్నేహభావం ఉందండి. స్నేహము లేని స్నేహితుడున్నాడా? చెప్పు నాకు. శత్రుత్వం లేని శత్రువు ఉన్నాడా? చెప్పు నాకు. కానీ శత్రువు కనిపిస్తాడు, మిత్రుడు కనిపిస్తాడు. వాడిలో ఉండే శత్రుత్వం, వాడిలో ఉండే మిత్రత్వం చస్తే కనిపించవు నీకు. కానీ మనస్సుకు అనిపిస్తాయి. ఆ మనస్సు కూడా సవికల్పమైన మనస్సు అయితే అనిపించదు. నిర్వికల్పమైన మనస్సు అనగా ఏకాగ్రంగా నువ్వు భావన చేస్తే ఆ మిత్రత్వం, ఆ శత్రుత్వం కళ్ళకు గట్టినట్టు కనిపిస్తుంది. వాడే జ్ఞాని, వాడే జీవన్ముక్తుడు. ప్రతి పదార్థంలోనూ ఆ భావాన్ని, ఆ సత్తని, చిత్తని, అది ఫ్రెండ్షిప్ లాంటిది. ఆ భావాన్ని మనసుకు ఎవడు తెచ్చుకుంటాడో, ఆ మనోనేత్రంతో, ఈ నేత్రంతో కాదు, మనోనేత్రంతో వాడు దర్శించగలిగితే దానికి ఏమని పేరు పెట్టారో తెలుసా మహానుభావుడు? దివ్య దృష్టి అన్నాడు. వాడి బొంద ఆ అర్జునుడికి ఇచ్చింది కాదు దివ్య దృష్టి. వాడి మోహం, భయపడి చచ్చాడు వాడు చూడలేక. ఎందుకంటే తెచ్చిపెట్టుకున్న దృష్టి వాడికి. సహజంగా వాడు అభ్యసించి వాడు సొంతం చేసుకున్న దృష్టి కాదు. బారోడు సరుకు, అరువు సొమ్ము. అది నీ సొంతం కాదు, స్వార్జితం కాదు. స్వార్జితమైతేనే దక్కుతుంది. అన్యాయార్జితం మరొకడిచ్చింది అయితే దక్కదు. ఆ భావం కూడా ఉన్నది భగవద్గీతలో నన్ను అడిగితే. నేనిచ్చింది కాదురా, నువ్వు తెచ్చుకున్నదిరా నీ సొమ్ము అని చీవాటు పెట్టి చెప్పినట్టు ఏం లేదు పరమాత్మ. లేకపోతే ధృతరాష్ట్రుడికి కూడా ఇచ్చాడు తెలుసా దివ్య దృష్టి. ఏది వాడి మోగం? యశోద చిన్నప్పుడే చూసిందే మరి విశ్వరూపం. ఏది? ఏమి జ్ఞాని? అర్థమైందే భాగవత తత్వం, భారత హృదయం. అక్కడ అద్వైతం తొంగి చూస్తున్నది. ఎవరిగా చూపుతున్నాం ఆ విశ్వరూపం? అప్పుడు వాళ్లకు చూపడం కాదు, ఇప్పుడు మనకు చూపుతున్నాడు. ఇది విశ్వమే ఆయన రూపం. మరి చూసి అర్థం చేసుకో. ఇది కార్యం. కార్యంలో కారణాన్ని వెతికి పట్టుకోవడమే దివ్య దృష్టి. ఆభరణాలలో బంగారాన్ని చూడడమే దివ్య దృష్టి. మొత్తం నామరూప క్రియాత్మకమైన ప్రపంచంలో సచ్చిదాత్మకమైన తత్వాన్ని నిత్యము దర్శిస్తూ ఉండడమే దివ్య దృష్టి. అబ్ తీసరా ఏ త్రిపుటి జిస్ ప్రకాశ్ కర్ సిద్ధో అదే నీ స్వరూపం. తెలిసిందా? परंतु अहंकार से ही सर्व जगत की उत्पत्ति पालना संहार है तथा अहंकार कर ही जीव ईश ब्रह्म है. నీవు పరిమితమైపోవడం వల్లనే పరిపూర్ణము మరొకటేదో ఉంది అని భ్రమపడుతున్నావు. ఆ పరిపూర్ణం అనేది ఉందని భ్రమపడడం రెండు విధాలుగా పడుతున్నావు. ఒకటి ఈశ, మరొకటి బ్రహ్మ. అంటే సగుణంగా నిర్గుణంగా తత్వాన్ని భావిస్తున్నావన్నమాట. ఈశ బ్రహ్మ హై తథా సర్వ సంసార హై. ఈ కనిపించేదంతా నీకు అన్యమైనటువంటి పదార్థం, ఇది సంసారం అంటున్నావు. జబ్ తూ నహీ తబ్ సంసార్ కహా హై. చూచారా, అది పట్టుకున్నారు మీరు ఇందాక. ఇప్పుడైతే నువ్వే లేవో సంసారం ఎక్కడిది మీరు అన్నారు. అయితే ఇక్కడ కాంటెక్స్ట్ తెలుసా? నేనే లేకపోతే నాదెక్కడిది అని అన్నారండి. ఇది అర్థం చేసుకోవడమే చాలా గొప్ప విషయం అండి. నేనే లేకపోతేనంటే అర్థం తెలుసా? నేను అసలు లేకుండా పోను. నాది పోతుంది కానీ నేను పోను. నేను పోతే గల్లంతే. ఆ మాట అనకూడదు. మరి కమలీవాలా ఏ దృష్టితో అంటున్నాడు? నేనే లేకపోతేనంటున్నాడు. నేనేనంటే శరీరం మేరకే ఉన్నాననే నేను లేకపోతే అంటే అర్థం
నేను జీవుణ్ణి అని అనుకోకపోతే ఏమనుకోవాలైతే సర్వత్రా ఉన్న నేను అని అనుకోవాలి. నేను లేకుండా పోవడం అనగా పరిచ్ఛిన్నమైన పరిమితమైన నేను. పరిమితమైన నేను పోయినా పరిపూర్ణమైన నేను ఉంటుంది. పరిపూర్ణమైన నేననేసరికి నాది పోతుంది. అది రహస్యం. నేను పరిమితమైతే ఈ నేను ఉంటుంది, నాది ఉంటుంది. నేను పరిపూర్ణమైతే నేనే ఉంటుంది, నాది పోతుంది. ఆ జలము తరంగం మేరకే పరిమితమైతే తరంగం ఉంటుంది, సముద్రం ఉంటుంది. ఆ పరిమితత్వం పోయే కొద్దీ తరంగాలన్నీ జలమైపోయే కొద్దీ జలమే ఉంటుంది, తరంగాలు ఉండవు. ఈ భావం అర్థం చేసుకోవాలి ఎవరే గాని. బంగారము సొమ్ముల మేరకే స్టకప్ అయిపోయిందో సొమ్ములు ఉంటాయి, బంగారము ఉంటుంది. ఆ బంగారం ఏదో జీవభావం అన్నమాట, అది జీవుడది. ఆ బంగారం జీవుడి బంగారం. ఇది జగత్తు బంగారం, సొమ్ములు రెండూ ఉంటాయి పక్క పక్కన. ఆ రెండు ఉండడమే సంసారం. జీవుడు జగత్తు రెండు లావాదేవీ పెట్టుకోవడమే సంసారం. దానివల్ల వీడికి కష్ట సుఖాల అనుభవం, ఇదంతా ఇంకా గొడవే. ఎప్పుడీ గొడవ తగ్గిపోతుంది అంటే వీడైనా ఉండాలి, అదైనా ఉండాలి. నీవా నేనా ఎవరో ఒకరమే బతకాల, ఇద్దరు బతకూడదు. మామూలు భాషలో చెబుతున్నా, ఇక వినండి. ప్రపంచమైనా బతుకుతుండాలే, జీవుడైనా బతకాలే. ఇద్దరూ బతకాలంటే పోటీ పడి చేస్తారు. ఇద్దరు ఎలక్షన్లో నిలబడ్డట్టు, నీవా నేనా. అర్థమవుతున్నదా? ఒకే ఒక పార్టీ ఉండి ఒకే ఒక వ్యక్తి చాలా గొప్పవాడని చెప్పి అందరూ వాడినే పైకెత్తితే అది నామినేషన్, ఎలక్షన్ కాదు. దర్జా, ఇంత ఖర్చు లేదు, పాడు లేదు. అలాగే ఇక్కడ స్పిరిచువల్ ఎలక్షన్ ఏమిటంటే ఐదర్ యూ ఆర్ ది వరల్డ్, కమాన్. అప్పుడు ఎవరు నెగ్గుతారు? ఈ ప్రశ్నకు ఎవరు జవాబు ఇవ్వగలరు? ఎవడికి జ్ఞానం ఉంటే వాడిస్తాడు. ప్రపంచం ఇవ్వలేదు, చేతులు ఎత్తుతుంది. ఎందుకంటే ఈ ప్రశ్న అర్థం కాదు దానికి. ప్రశ్న అర్థం కావాలన్నా జ్ఞానం ఉండాలి. ప్రశ్నకు జవాబు ఇద్దామని ఆలోచించాలన్నా జ్ఞానం ఉండాలి. ప్రశ్నకు జవాబు ఇవ్వడానికైనా జ్ఞానం ఉండాలి. ఇచ్చి పరీక్షలో నెగ్గడానికైనా జ్ఞానం ఉండాలి. 4 దశల్లో జ్ఞానం ఉన్నదే బయటపడుతుంది గాని జ్ఞానం లేసి పడదు. సరే, ఇప్పుడు జ్ఞానం ఎవరికి ఉన్నది? నాకున్నది. కనుక నేనే నెగ్గాలి నిజమే. ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా, ఇంకా నెగ్గడం ఎందుకు? అదే ఇప్పుడు ఉన్నది ఆ కబంధ హస్తాల్లో చిక్కుకొని ఉన్నది. నువ్వెలా బయటకు వస్తావో నేను చూస్తానంటుంది ప్రపంచం. నువ్వు ఆ శరీరంలో బడి చావు, అక్కడే పుట్టు, అక్కడే పెరుగు, అక్కడే చచ్చిపో. దాని కచ్చ నిన్ను బయటపడనివ్వదు. అది నన్ను తక్కువ చేసి మాట్లాడతావా? నాకు జ్ఞానం లేదు జ్ఞానం లేదని తోసలు పారేస్తావా? జ్ఞానమున్న నిన్ను జ్ఞానము లేని నేను కబళించి పారేస్తా. ఎక్కడికి బయటపడతావు? వాళ్ళిద్దరికీ మధ్యలో నడుస్తున్న సంభాషణ ఎక్కడ చూస్తున్నారో మీరు. దానికి జవాబు చెప్పాలి. నువ్వా జ్ఞానము లేని పనికి మాలినదానా? జ్ఞానమున్న నన్ను బంధిస్తావా? అదిగో ఆ రోషం రావాలి నీకు, ఆగ్రహం. సత్యాగ్రహం అంటే ఇది. పట్టుదల. ఆ పట్టుదలతోనే సాధన చేయాలి. అది శ్రవణమో మననమో ధ్యానమో ఇంకా అదంతా వేరే విషయం. అంటే నేను శరీరం మేరకే కాదు. అయితే ఏమవుతావు? సర్వత్రా ఉన్నా ఎలా ఉంటావు? ఎలాగా? ఉండడం అనే స్ఫురణే నేను. ఉండటం అనే స్ఫురణే నేను. నా స్వరూపం అదే. అయితే కావచ్చు కాదు. నేను నిన్ను కూడా ఉండడం అనే స్ఫురణగానే చూస్తున్నా. నోరు మూసుకో. నన్ను కూడా చూస్తున్నావా అంటే అర్థం తెలుసా? నా రంగు తీసుకొచ్చి నీ మీద అద్దుతున్నా, పులివేస్తున్నా. నువ్వెలా తప్పించుకుంటావు? నన్నన్నావే, నువ్వు నన్ను ఛాలెంజ్ చేశావే, నిన్ను నీ శరీరంలోనే ఇరికించి పారేస్తా, నువ్వెలా తప్పించుకుంటావో చూస్తానని అన్నావే, నీ నోరు మూయిస్తా. ఇప్పుడు నా రంగు తీసుకొచ్చి నీకు పులుగుతా, నువ్వు తప్పించుకో. చేతనైతే నువ్వు ఉన్నావా చచ్చావా చెప్పు. ఓ గోడ, ఓ తలుపా, ఓ ద్వారబంధమా? ఉన్నానండి. నార్మోయే. ఉండడం అనేది నేను చూస్తున్నా నీలో. నువ్వు లేని నన్ను చూస్తావు. నువ్వు లేకపోతే నేను ధన్యుణ్ణి. ముందు ఏదో ప్రపంచం లేకపోతే నేను ఒక్కడనే ఉంటే ద్వితీయాద్వై భయం భవతి. రెండవ దాని వల్లనే భయం. ఎప్పుడు కూడా ఒకే పదార్థం ఉన్నప్పుడు భయమేమున్నదే? అద్వైతమే భయం, అభయం. ద్వైతమే భయం.
కమాన్, నా రంగే నీలో ఉన్నది, నువ్వు తప్పించుకో చూద్దాం. లేనని అనిపించుకో. బ్లాక్ హోల్స్ కూడా ఉన్నాయి. ఆ ఉండడం అనేది సర్వత్రా వ్యాపిస్తున్నది. ఇప్పుడు అంటే ఆత్మ వ్యాపిస్తున్నది ఉండడం రూపంగా, సద్రూపంగా, ఇంకానండి చిద్రూపంగా స్ఫురిస్తున్నదా లేదా ఆ గోడ? అమ్మ, ఏంటంటే మీరు నా మీదకి వస్తున్నారు. నీ మీదకి వచ్చేది ఏమిటి? నేను మొదటి నుంచి నీవు నా రూపంలోనే ఉన్నావు. నువ్వు నాలోంచి బయటకు వచ్చి స్వతంత్రత డిక్లేర్ చేశావు. నీకెవడిచ్చాడు హక్కు స్వతంత్రంగా ఉంటావని చెప్పడానికి? నువ్వు స్వతంత్రంగా ఉండలేవు. నా 2 లక్షణాలు నీలో చూస్తున్నప్పుడు నువ్వు స్వతంత్రం ఎట్లయ్యావు? ఈ 2 లక్షణాలకు భిన్నంగా నీకు 3వ లక్షణం చూపు చంపేస్తాను నిన్ను. ఎక్కడోనని చెప్పు. అదుగోనండి ఎత్తుగా మందంగా అక్కడ తెల్లగా పూత కూడా పూశారు కదండి. నేను గోడనండి, నేను మొగమండి. ఇదిగో దాని మీద కూడా నా రంగు పోయమంటావా? ఆ ఎత్తు ఉన్నదా లేదా? ఆ మందం అంటున్నావు, అది ఉన్నదా లేదా? ఆ తెల్లని పూత ఉన్నదా? నువ్వు ఏ మాట చెబుతుంటే అది ఉందా ఉన్నట్టు స్ఫురిస్తున్నదా లేదా అని అడుగుతా. యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ మై క్లాస్ ఎగ్జామినేషన్. అయితే ఏది చెప్పినా ఏది చెప్పినా నోటి మీద కొడతా. నీ మీద నా అష్టీభాతి అనేటువంటి రంగు పడక తప్పదు. ఇది హోలీ, వసంతోత్సవం. అందరి వస్త్రాలు ఖరాబే. ఎంత ఇస్త్రీ బట్టలు వేసుకొని నువ్వు బయటకు వచ్చినా వాడు రంగు చల్లుతాడు. నువ్వు వాడి మీద కోప్పడి ఉపయోగం లేదు. అయ్యా ఇది హోలీ పండగండి, నోరు మూసుకోండి. అట్లాగే ఓ ప్రపంచమా ఇది పండగ, మూసుకోనోరు ఉంది కదా అని మాట్లాడుతావు. ఇది స్పిరిచువల్ ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ ముందు ప్యాస్ అవ్వాలి మనం. అదే చూస్తున్నాడు ఏమని, పునః తేరా స్వరూపు హై సోయి, అదే నీ స్వరూపం. మేరా శంఖ చక్ర గదాదికో సహిత ఏ దృశ్యమాన మూర్తి తథా సర్వ జగత్ మాయా మాత్ర హై. నా విగ్రహము మాయే, ఈ ప్రపంచ విగ్రహము మాయే. ఏది విగ్రహమో అదంతా మాయా. విగ్రహం అంటే పెర్సానిఫికేషన్. విగ్రహం అంటే ఒక రకమైనటువంటి సిస్టమ్, ఒక ఆర్గానిజం, ఒక బాడీ, ఒక కాన్స్టిట్యూషన్, ఒక మోల్డ్, ఒక ఉపాధి. సర్వ జగత్ కి ఉత్పత్తి పాలనా సంహార తథా అహంకార హరి జీవ ఈశ బ్రహ్మ. ఈ జీవ ఈశ బ్రహ్మ అనే తేడా ఎందుకు వస్తున్నది? నీవు శరీరం మేరకే తగ్గిపోవడం వల్ల భయపడి చచ్చి వీటన్నింటినీ సృష్టించుకున్నావు. మాయనే జానా కాయకి తుజ్సే భిన్న కుచ్ నహీ. అసలు వాస్తవంలో నీకు వేరుగా ఏదీ లేదు. రాజా మర నహీ అమర్ హువా. అప్పుడు రాజుగారు సావలేదు, అమరుడయ్యాట. సావు కాదది, బ్రతుకి. నీవు నామరూపాత్మకంగా మారడమే అసలు చావు. నీవు సర్వవ్యాపకంగా ఉన్నానని భావించటమే అమరత్వం. సావుకు బతుకు డెఫినేషన్ ఇస్తున్నారు, నిర్వచనం చేస్తున్నారు. ఇప్పుడు మనం బతుకుతున్నామనుకోవడం, మనలో మనం సంతోషిస్తున్నాం బతుకుతున్నామని. ఇది మరణం. ఇది ఏమిటి మరణం? ముప్పాతికము వీసము చచ్చి ఒక వీసమెత్తు బతుకుతున్నావు. ఇది చావా బతుకా? అదేమిటండి? అదేమిటే? ఆపాదమస్తకమే నీ ఉన్నావనుకోవటం, ఆ కొంచెం బతుకే బతుకుతున్నావు. మిగతా అంతా నువ్వు లేవు. లేకపోవడమేగా చావు. మనం మొత్తం ప్రపంచంలో ఉన్నామండి. దేశకాల వస్తువులనేటువంటి హద్దులలోనే నువ్వు బతుకుతున్నప్పుడు ఆ బతుకు లిమిటెడ్ లైఫ్. It is not unlimited. When it is not unlimited, it is no life at all. It is as good as death. 90% you are dead, 10% you are alive. దేనికి మెజారిటీ? డెత్ కు మెజారిటీ. ఏదో లైఫ్ పనికి మాలింది. सत्संग भी मुझको स्त्री से होने से किंचन मात्र ही है. विष्णु ने कहा सत उसको कहते हैं जो असत को जुदा. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటి మహావాక్యానికి అర్థం చెబుతున్నారు. ఇప్పుడు సత్తని దేన్నంటారట? అసత్తు కంటే భిన్నమైన దాన్ని సత్ అంటారట. లేకుండా పోవడం అనేది ఎప్పుడు ఉండకూడదట. దానికి ఎప్పుడు ఉంటూ ఉండడమే ఉండాలట దానిలో. ఇప్పుడు అలాంటి సత్యం చూచారా మీరు ఎప్పుడైనా? ఇప్పుడు మనం కొన్నాళ్ళు బతుకుతాం, చస్తాం, అది అసత్యం. బతుకుతుంటే సత్యం, చస్తే అసత్యం. ఇండ్లు వాకిండ్లు ఉన్నంతకాలం ఉండుంటాయి, పోతే పోతాయి. తుఫాన్ వచ్చి అన్నీ పోతాయి. భూకంపం వస్తే మొత్తం పోతుంది. పట్టణం అంతకుముందు ఉన్నది ఇప్పుడు పోయింది. ఉన్నది పోయింది అనే వికల్పం ప్రతి దానికి వర్తిస్తుంది.
కానీ ఎప్పుడూ ఉండాలి అంటే ఎలా ఉండాలో తెలుసా? నిరాకారం అయితే ఉంటుంది. పోవడానికి అక్కడ ఆకారం లేదు, దానికి లాస్ లేదు, అంతా గెయినే. ఒకటి అది ఆకాశం. రెండు, ఆకాశం కూడా కార్యరూపమైనటువంటిదే గాని కారణ రూపం కాదు, అంటే జ్ఞానం లేదు దానికి. కనుక జ్ఞానము ఉండి అస్తిత్వము ఉంటే అప్పుడు దానికి క్షేమం, దానికి ఎప్పుడూ భయం లేదు. అదే సతు చితు, అదే అస్థి భాతి. కనుక जो असत से जुदा होवे और चित्त उसको कहते हैं जो जड़ से भिन्न होवे. ఆ సత్తు ఆకాశం అనుకోవచ్చు కదా, అనబోతున్నావు నువ్వు. వెంటనే సమాధానం ఇస్తున్నారు, జడసే భిన్న, జడం కాకూడదట. మళ్ళీ ఆకాశం జడం, అది చిత్ అట. తథా ఆనంద్, ఇంకా ఆనందం ఏమిటిట? ఉస్కో కైతే హై జో దుఃఖ సే న్యారా హోవే. ఎప్పుడూ భయం లేనిది అది ఆనందం. భయం దేని వల్ల కలుగుతుంది? దానికంటే అన్యంగా మరొకటి ఉంటే. ఎప్పుడు చూడండి మీరు, మీకు సుఖం గాని దుఃఖం గాని మీకు భిన్నమైనది ఉన్నప్పుడే కలుగుతుందండి. ఇది పరమ రహస్యం అండి. అందుకే ప్రపంచం నాకు భిన్నంగా చూడడం వల్లనే దానివల్ల కష్ట సుఖాలు. ఇప్పుడు ఇవి దాటిపోవాలనంటే దాన్ని అభిన్నంగా చూడాలన్నమాట. అది పరిష్కారం. అభిన్నంగా ఎలా చూస్తావు? నా రంగు దానికి పులమాలయ్యా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఈ రంగు తీసుకొచ్చి దానికి పట్టించు, అది అభిన్నం అవుతుంది, భిన్నం కాదు. ఏదది? ఆస్తి బాతి. तथा आनंद उसको कहते हैं जो दुख से न्यारा है. व्यापक उसको कहते हैं जो परिच्छिन्न न होवे. ఏది వ్యాపకమట, అనంతం ఏదట? అంతం లేనిదేదో అది అనంతం, అంతమే పరిచ్ఛిన్నం అంటే లిమిట్. और अद्वितीय उसे कहते हैं जो द्वैत से रहित होवे. అద్వితీయం అంటే ద్వితీయము లేనిదేదో అద్వితీయ, అదే అద్వైతం. ద్వైతం కానిదే అది. ద్వైతం అంటే భిన్నం, రెండుగా విభక్తమైతే అది ద్వైతం, అవిభక్తమైతే అద్వైతం. ఇప్పుడు తరంగంగా, జలంగా, బుద్బుదంగా, ఫేనంగా విభక్తమైందనుకో సముద్రం, చచ్చిందే అది. ఏది చచ్చిందే? ఏది విభిన్నం అయిపోతుంటుందో చచ్చిపోతుంటుంది. అందుకని తరంగం చూస్తుంది, జలం చావదు. బుద్బుదం చూస్తుంది, జలం చావదు. ఫేనం చూస్తుంది, జలం చావదు. జలం అలాగే ఉంటుంది. అంటే అవిభక్తంగా ఉన్నంత వరకు చావు లేదు, విభక్తమైతే చస్తుంది. రానినేక సరే మంచిది. తూ హీ హై తో కిస్సే తూ న్యారా హై. అంతా నువ్వే అయినప్పుడు నీకంటే విలక్షణంగా ఏముంటుంది? నువ్వు దేనికంటే విలక్షణం? తుజి విషయ ద్వైత అద్వైత భిన్న అభిన్నత మార్గ నహి. నీవు ద్వైతం అనకూడదు, నిన్ను అద్వైతమని అనకూడదు. రెండింటికే అతీతం. ఏం చేతనంటే అవి శబ్దం, అది కేవలం ఎక్స్ప్రెషన్, ఊరికొక మాట. మాటలో లేవు నువ్వు, మాటలో లేవు నువ్వు, స్వరూపంలో ఉన్నావు. ముష్కానస్తుకే ఖుద్ బిబూయద్ నాన్కే ఇతార్ బిగూయద్. చాలాసార్లు చెప్పా. కస్తూరు కస్తూరని కేక వేస్తున్నాడు ఒకడు బజార్లో. కస్తూరి అమ్మేవాడు, ఇత్తారంటే కస్తూరి అమ్మేవాడు. ముష్కానస్త్ అది కాదట, అది కస్తూరి కాదట, మరి ఏదట? ఇత్తారు బిగుయద్దు. వాడి కేకలో లేదట కస్తూరి, వాసనలో ఉందట. ఆ కస్తూరి వాడి డబ్బీలో పెట్టుకుని పోతున్నాడు. దూరం నుంచి మనకు వాసన వస్తున్నది. ఇప్పుడు కస్తూరి అని చెప్పేవాడి మాట కాదట కస్తూరి, ఆ కస్తూరి తాను స్వయంగా చెప్పుకుంటుండేటువంటి ఆ సుగంధమే కస్తూరట. అది మౌనంగా చెప్పుకుంటున్నదట, నేను కస్తూరినయ్యా అని. వీడు ఇంత కేక పెడుతున్నా కేకలో లేదు. అలాగే ద్వైతం అద్వైతం అని మన కేకలు, మన మాటలు ఇవి. ద్వైతం అద్వైతం అనే మాట్లాడితేనే అవి ఉన్నాయనుకోవడం పొరపాటు. అవి ఎలా ఉండాలో అలా ఉన్నాయి. ఏవేవి? అద్వైతం స్వరూపంగా ఉన్నది, ద్వైతం దాని విభూతిగా ఉన్నది. అది అక్కడ ఉన్న పరిస్థితి. ఆ షోకేసులో రెండున్నాయి, ఆ రెండు కలిసిమెలిసి ఒకటిగానే బతుకుతున్నాయి. అందులో బంగారం ఒకటి, ఆభరణాల రూపాలు ఒకటి. ఆ బంగారమే స్వరూపం, ఆభరణాలు దాని వేషాలు, రెండూ కలిసి ఒకటే. కనుక అలా చూస్తే ఆ చూపులో ఉన్నది అనుభవం. అంతేగాని అయా స్వరూపం విభూతి స్వరూపం విభూతి అని 1000 సార్లు నువ్వు చెప్పినా నీ మనసుకు రాకుండా అక్కడ స్వరూపం విభూతి ఆ మాటల్లో లేదు భావం. అస్థి భాతి ప్రియ రూపాత్మాసే జుదా అసజ్జడ దుఃఖ రూప ప్రపంచకో దిక్లా. ఆయన ఛాలెంజ్ చూచారా? ఇగో ఒక్కటే ఉన్నదని మేము చెబితే ఏమిటి మీరు దిక్కులు చూస్తారు? అస్థి భాతి ప్రియానికి భిన్నంగా అక్కడ ప్రపంచాన్ని చూపండి నాకు అంటున్నారు కమలీవాలా. దిఖలా
జిస్సే తు న్యారా హై. మరి దానికంటే వేరని అంటున్నావే, దేనికంటే నువ్వు వేరు? జ్ఞానం జ్ఞేయం కంటే వేరంటావు. జ్ఞేయం జ్ఞానం కాదా? జ్ఞానం యొక్క విభూతిగా జ్ఞేయం. మరి దానికంటే వేరేమిటి నువ్వు? చూపు. నువ్వు కాని ఆభరణం చూపు, బంగారమా? నువ్వు లేని ఆభరణాన్ని ఒకదాన్ని చూపు అని బంగారాన్ని అడిగితే దిక్కులు చూస్తుంది. అలాగే అస్థిభాతిని పట్టుకొని నువ్వు లేని పదార్థం చూపు, అస్థిభాతి. ఓ సత్తు చిత్తు, నువ్వు ఆ గోడ అది సత్తు చిత్తు కాదా? నువ్వు ఏ చూపు అక్కడ అస్తిత్వము భానం లేదా అని నేను అడిగితే పరువు పోతుంది. మళ్ళీ అదే ఇస్తున్నాడు. జైసే సువర్ణసే భిన్న భూషణంగా దిఖలా ఇత్యాది జల తరంగాది దృష్టాంత్. చూశారా, మనం చెప్పుకునే దృష్టాంతాలే అనేక హై అంటున్నాడు. ప్రపంచం అంతా దృష్టాంతమే. और कहा मुझे ब्रह्म कहते हैं, विष्णु हंसा और मुझे ब्रह्म कहते हैं राज. నన్ను బ్రహ్మమని అంటారు, ఈశ్వరుడు అంటారు, అన్నీ అంటారు. నామరూపాల్లో ఏముందయా? రాణినే కహా జీవ ఈశ బ్రహ్మ సచ్చిదానంద ఇత్యాది నామ రూప ముझ అవాచ్య పదసే హీ సిద్ధ హోతే హై. ఇవన్నీ ఎందుకయ్యా నీకు? ఎవడ బ్రహ్మ, వీడు ఈశ్వరుడా, వాడు విష్ణువా, ఏమిటిదంతా? అదంతా ఆభాస. నీవే ఆ రూపంలో కనపడుతున్నావు. అక్కడ ఉన్నది కూడా అస్థిభాతి తప్ప మరేం లేదు. కంగారు పడకో. మై చైతన్య కిసీ కర్భీ సిద్ధ నహీ హో సక్తా. నన్ను మాత్రం ఎవడూ తయారు చేయలేడు. నాది మాత్రం నేను తయారు చేస్తేనే వస్తుంది. ఈ రహస్యం చూశారు. బంగారాన్ని సొమ్ములు తయారు చేయవు, సొమ్ములను బంగారం తయారు చేస్తుంది. ఒక పెద్ద రహస్యం ఉందండి. విశేషంలో నుంచి సామాన్యం రాదు, సామాన్యంలో నుంచే విశేషం వస్తుంది. ద్వైతంలో నుంచి అద్వైతం రాదు, అద్వైతంలో నుంచి ద్వైతం వస్తుంది. ఇంకా చెబితే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. నిజంలో నుంచే అబద్ధం వస్తుంది, అబద్ధంలో నుంచి నిజం రాదు. అబద్ధాన్ని సృష్టించేది నిజం, నిజాన్ని అబద్ధం సృష్టించలేదు. ఇంకా ఒక్క మాట చెబుతా. కనపడేది అబద్ధం, కనేది నిజం. నిజం కనపడదు, అబద్ధం కనపడుతుంది. ఏది నీకు కనపడుతున్నదో అది అక్షరాల అబద్ధమని అర్థం చేసుకో. నిజం ఏమిటని నువ్వు అడిగావో, కనపడకుండా ఉన్నదేదో అది నిజం. కనుక నిజాన్ని చూడాలంటే అబద్ధంలో ఎంత చేయి పెట్టినా నీకు నిజం కనపడదు. అంతా అబద్ధమే కదా. మరి నిజం ఎలా కనపడుతుంది? పొల్లున దంచిన బియ్యం అని, ఆ పొల్లులో ఎంత దంచితే మాత్రం ఒక బియ్యపు గింజ దొక్కుతుంది. అంతా ఊక, తౌడు, పొట్టు. అలాగే నామరూప క్రియలలో చూడలేవు. అయితే మళ్ళీ మీ సిద్ధాంతానికి అది భిన్నంగా మాట్లాడుతున్నారేమిటండి? నామరూప క్రియల్లోనే కదండి అస్థిభాతి. పొరపాటు పడుతున్నావు. అస్థిభాతిలో నామరూపాలున్నాయను, నామరూపాల్లో అస్థిభాతి అనకు. పంచదశి చదివారు కదా. ఆకాశము అస్థిభాతి అనకూడదట. అస్థిభాతి యొక్క రూపం ఆకాశం అట. సత్తు యొక్క రూపం ఫారం ఆఫ్ ఎగ్జిస్టెన్స్, నాట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది ఫారం. ఇది చాలా గొప్ప విషయం అండి. అమ్మా, సమష్టిలో వ్యష్టి, వ్యష్టిలో సమష్టి ఇమడదండి. మొత్తం సమష్టి ఒక వ్యష్టిలో ఇమడదు. సమష్టిలో వ్యష్టులు అన్నీ ఇముడుతాయి. ఇప్పుడు మనమంతా ఈ హాల్లో ఇమిడిపోయాం. హాలు మనలో ఇముడుతుందా? నే ఒక్కడిలో హాల్ అంతా ఇముడ్చుకో చూస్తాం. పిచ్చివాడ, రెండు విధాల ఇమడదు. ఒకటి సమష్టి గనుక ఇమడదు, రెండవది నిరాకారం గనుక ఇమడదు. నువ్వు సాకారం అయి కూర్చొని నిరాకారాన్ని నీలో ఇముడ్చుకుంటానంటావేమిటి? ఎంత అహంకారం నీకు! అలాగే పరమాత్మ జీవాత్మలో ఇమడడు. ఎందుకో? వీడు సాకారము పరిమితము అయి కూర్చున్నాడు. అయితే మరి ఎలాగండి? ఎలాగా? నువ్వు నిరాకారం అయిపోతే ఇంకా ఇమిడే ప్రశ్న లేదు. అది రహస్యం. ఈ సాకారము నిరాకారమై ఈ పరిమితం పరిపూర్ణమైతే అది సాధన. వాణ్ణి నీ లెవెల్కు దించడం కాదు, నువ్వు వాడి లెవెల్కి ఎదగడం. పరమాత్మను పట్టుకునే మార్గం ఇప్పుడు తెలుస్తున్నదా? మనం అంతకంతకు విస్తరిస్తూ పోతే అదే పరమాత్మ. ఇప్పుడు ఆ కేంద్ర బిందువు అంతకంతకు పెరుగుతూ పోతే అదే వర్తులం. ఒక వృత్తం ఎలా తయారైందండి? ఆ బిందువు పెరిగిపోయి ఆ వృత్తం తగ్గిపోతే బిందువు. దీని మీద మాట్లాడాలా? ఇది ఒక గొప్ప పాయింట్. ఇది దీనిలో అనేక సందేహాలు వస్తుంటాయి. అవన్నీ ఆటోమేటిక్ గా పరిష్కారం అయిపోతూ ఉంటాయి. దాని గురించి విచారణ చేసే కొద్దీ
जीव ईश ब्रह्म सच्चिदानंद इत्यादि नाम रूप मुझ अवाच्य पद से ही सिद्ध होते हैं ఆ సమష్టిలో నుంచే ఇవన్నీ తయారయ్యాయి ఈ వ్యష్టి మాయ చైతన్య కిసీ కర్ భీ సిద్ధ నహీ హో సక్తా ఏది నన్ను తయారు చెయ్యలేదు దృశ్య మేరా చమత్కార్ హై ఈ మొత్తం ప్రపంచం నా చమత్కారం నా విలాసం నా లీల देखा धर्म है और मैं चैतन्य सर्व का जानने वाला हूं मुझको कौन जाने నేనన్నింటినీ చూస్తున్నాను గాని అన్నీ నన్ను చూడలేవు చూచారా కనపడేదే ప్రపంచం కనేది కాదు కనేది ఆత్మ కనపడేది అనాత్మ తూ కౌన్ హై ఇసీసే స్వయం ప్రకాశం అయితే నన్ను ఎవరంటావా నేను స్వయం ప్రకాశం నా పాటికి నేనే ఉన్నానని అనుకోగలను ఆ అనుకోనే లక్షణమే జ్ఞానం तुमसे सर्व जगत प्रकट हुआ है तू क्यों नहीं आपको जानती ఇప్పుడు పెద్ద ప్రశ్న వచ్చింది నీవే అన్నింటినీ చూస్తున్నావే అన్నింటినీ చూస్తూ ఉన్న నీ స్వరూపాన్ని నువ్వెలా చూడలేకపోయావు చూస్తే కదా మోక్షం ప్రపంచాన్ని చూస్తే కాదు కదా ప్రపంచాన్ని చూసే కొద్దీ బంధమే గట్టిపడుతుంది గాని మోక్షానికి నోచుకోలేవు కదా మరి ఎప్పటికైనా చూడాలి కదా క్యా తూ జడహై చూడలేను అని అంటే నువ్వేం జడ పదార్థానివే అలా నేనే కాహా ఇప్పుడు బయట పెడుతున్నారు రహస్యం హౌ టు నో మై సెల్ఫ్ హౌ టు నో ది వరల్డ్ కాదు వీఆర్ ఆల్రెడీ నోయింగ్ ది వరల్డ్ ఐ షుడ్ బై ట్రై ఫర్ ఇట్ అగైన్ అయితే ఇప్పుడు ఏమిటి ఇక్కడ ఉన్నది సూక్ష్మం ఘటాది తమో గుణికే కార్య హై ఒక జడమైన ఘటము మొదలైన పదార్థాలన్నీ తమో గుణానికి సంబంధించినవి ఔర్ బుద్ధి భూతోं के सत्व गुण का कार्य है ఉన్న రహస్యం బయట పెడుతున్నారు సాధన మార్గం ఆ ఘటపటాదులను పట్టుకోమంటే పట్టుకోలేవు ఆత్మస్వరూపాన్ని అవి తమో గుణం ఆత్మకం మరి ఒక్క బుద్ధే ఉన్నది మానవుడిలో అది సత్వగుణం వల్ల ఏర్పడ్డది అయితే ఏమట కాదు దానికి ఉన్నటువంటి కెపాసిటీ నీకు తెలియదు इसी से घटादिकों की अपेक्षा से बुद्धि चैतन्य है वाह బయట పడ్డాడండి కమలీవాలా ఈ ఘటపటాది పదార్థాల కంటే దానిలో ఒక గొప్ప శక్తి ఉన్నది మనస్సుకే ఉన్నది వీటి అపేక్షాసే అంటే వీటికంటే ఎక్కువగా బుద్ధి ఏమిటంటారు బుద్ధి చైతన్య హై బుద్ధి కాన్షియస్ ఎప్పుడు బుద్ధికి కాన్షియస్నెస్ అంటే ఒక స్ఫురణ ఉన్నది నేను అనేటువంటి స్ఫురణను పెట్టుకోనున్నది అది దగ్గర ఇప్పుడు మన బుద్ధే కదండి అనుకుంటున్నది నేను అని ఆ నేను ఎక్కడి నుంచి వచ్చింది అఖండమైన నేను దీని మీద డౌన్ అయింది దీని మీద వచ్చి పడ్డది పడేటప్పటికీ ఈ బుద్ధి ఇప్పుడు ఏమనుకుంటున్నది నేను అనుకుంటున్నది మంచిదే కదండి కాదు అనుకునేంత వరకు బాగానే ఉంది గాని అఖండమైన నేను అనుకోలేకపోతున్నది అదే అక్కడ రహస్యం ఇప్పుడు సూర్యరశ్మి మన ఇంట్లోకి వచ్చి పడ్డది ఇంటి మేరకే ఉన్నది ఆ రశ్మి ఇక్కడ బందీ అయిపోయింది ఇది రశ్మి అవునా కాదా రశ్మి అయితే అంత పెద్ద రశ్మి ఇది అది సర్వ జగత్తును వ్యాపించున్నది బాగా వినో ఆ సూర్యప్రకాశం సర్వత్రా ఉన్నది ఇక్కడ ఉన్న ప్రకాశం ఏకత్ర ఈ గృహం మేరకే ఉన్నది అలాగే ఈ గృహం ఈ శరీరం అనే గృహం మనస్సు అనే గృహం దీనిలో చైతన్య ప్రకాశం ప్రవేశించింది కానీ గృహం ఎంత ఉన్నదో అంతే వ్యాపించింది మొత్తం బ్రహ్మాండాన్ని వ్యాపించాలి మొత్తం బ్రహ్మాండాన్ని ఈ జ్ఞానం వ్యాపిస్తే ఈ శరీరమే నేననే అభిమానం పోతుంది అది అహంకారం పోవడం అంటే ఈ అహం పోతే ఆత్మస్వరూపంగా నువ్వు బతకగలవు అపేక్షాసే అది బుద్ధికే ఉన్నది ఆ కెపాసిటీ అది తెలుసుకోండి చైతన్య హై మయవాంగ్ మనసగోచర జడ చైతన్య అబ్బా ఈ ఒక పాయింట్ చాలు స్వరూపం జిస్ ముझकर జడ చైతన్య సతా సత్ జాగర్ హోతా హై జిస్ ముझकर నామ రూప జగత్ సిద్ధ హోతా హై అనుకుంటుండాలట మనం నా వల్ల ఇదంతా ఏర్పడ్డదని ఆ నేనును పెంచుకుంటూ పోవాలి మనం ఏం చేస్తామంటే దాన్ని శరీరం మీదకి దించుకున్నాం అందువల్ల ఇక్కడికిక్కడికే పిదప బుద్ధులు అందుకనే పిదప బుద్ధులు అంటారు ఏం బుద్ధిరా నీ బుద్ధి పెద్ద బుద్ధి చేసుకోరా అంటుండే పెద్ద మనసు చేసుకోవయ్యా పెద్ద మనసు ఆ మాటలో ఎంత గొప్ప వేదాంతార్థం ఉన్నది తెలుసా పెద్ద మనసు చేసుకోవడం అంటే మనసును బాగా విశాలంగా అప్పుడు నీకు ఉదారంగా ఉంటావు నువ్వు అందరూ నా వాళ్లే కదా అందరూ మన బోటి వాళ్లే కదా అనేటువంటి ఆ విశాల దృష్టి
బంధమోక్షకో నివృత్తి ప్రాప్తి వాస్తే శరీర్ కావా మానసిక వాణి से भी కర్తవ్య కర్ణ కుచ్ నహీ. ఒక్కటే రూల్ పాస్ చేస్తున్నారు స్వామివారు. బంధాన్ని పోగొట్టుకోవడానికి గాని మోక్షాన్ని రాబట్టుకోవడానికి గాని మానసికమైన వాచికమైన కృషి ఏమాత్రమూ లేదట. ఏ ప్రయత్నం అక్కర్లేదు. ఎందుకండి? ఎందుక బంధ మోక్ష अपने स्वरूप के अज्ञान से భ్రమ మాత్ర సిద్ధ है. నీ స్వరూపమేమిటో తెలియకపోవడం వల్లనే బంధం అన్నావు, తెలుసుకుంటే మోక్షం. ఇప్పుడు చీకట్లో ఆ తాడేదో తెలుసుకోకనే పామన్నావు, అది బంధం. తెలుసుకుంటే పాము లేదు, తాడే కనిపించింది, మోక్షం. దేనిలో నుంచి మోక్షం? పామనే భావంలో నుంచి నీకు మోక్షం వచ్చిందా లేదా? లేకపోతే ఆ పాము వచ్చి మీద పడ దూకి నిన్ను కాటు వేయడం, అట్లా నువ్వు భయపడడం, పరిగెత్తడం, చెమటపడడం, ఎన్నో ఉన్నాయి అవలక్షణాలు. स्वरूप के अज्ञान से भ्रम मात्र सिद्ध है. तात्पर्य है कि अपने स्वरूप को सम्यक न जानना बंध है. బాగా వివరిస్తున్నాడు. నీ స్వరూపాన్ని పూర్తిగా తెలుసుకోకపోవడమే బంధం. और अपने स्वरूप को सम्यक जानना ही మోక్ష है. అంటే ఏదో చూస్తున్నారు మీరు. ఇప్పుడు మన స్వరూపం నేననే భావమే కదా, తెలుసుకున్నాం కదా, అదే సమ్యక్ అంటున్నాడు. నువ్వు పూర్తిగా తెలుసుకున్నావా నీ స్వరూపం? నువ్వు పూర్తిగా తెలుసుకోవడం అంటే అర్థం తెలుసా? శరీరంలోనే కాదు, విశ్వమంతా వ్యాపించా ఉన్నాను నేను. ఆ నేనును తెలుసుకో. ఆ నేనును తెలుసుకుంటే నాదంతా దాని ఆభాస అయిపోతుంది. ఇక ఈ పాయింట్ నేను గంట సేపు మాట్లాడితే గానీ నాకు తృప్తి లేదు, మీకు అంతకన్నా తృప్తి లేదు. ఇలా చదువుకుంటూ పోతే కాదు. సూచన చేస్తా, లేకపోతే సస్పెన్స్. నా అస్థిభాతియే నా స్వరూపం. ఆ అస్థిభాతి ఇక్కడే కాకుండా సర్వత్రా వ్యాపించింది అనుకోండి. దాంతోపాటు నేను కూడా సర్వత్రా వ్యాపించాలి. అస్థిభాతియేగా నేను. అది వ్యాపించిందంటే నేను వ్యాపించటమేగా. వ్యాపిస్తే ఎక్కడుంటాను నేను? ఇప్పుడు ఈ మైకులో ఉండాలా? ఈ మైకులో అస్థిభాతి ఉన్నదిగా. ఆ అస్థిభాతే నా స్వరూపం కదా. ఈ శరీరాన్ని ఎలా వ్యాపించానో ఈ శరీరాన్ని అలా వ్యాపించాలో ఆలోచించండి. ఇది మిస్టరీ. ఇది బ్రహ్మాండమైనటువంటి మిస్టిసిజం అంటారు దీన్ని. ఇది అపరోక్ష అనుభూతి. అంతవరకు పరోక్షంగా మాట్లాడుకుంటుంటాం. అస్థిభాతిగా నేను దానిలోకి రావాలి. ఇదే పరకాయ ప్రవేశం. ఏదో యోగులు చెప్పేది కాదు, పనికిమాలిన వాళ్ళు. వాళ్ళకేం తెలుసు పరకాయ ప్రవేశం? అది భౌతికంగా సాధిద్దామని చూస్తారు పిచ్చివాళ్ళు. ఇది అభౌతికమైనటువంటి చర్య గాని చర్య దానిలో ప్రవేశం. అప్పుడు ఏమవుతుంది తెలుసా? ఈ షేప్ మాత్రం ఇది షేపే అది షేపే. లోపల ఉన్న సబ్స్టెన్స్ అస్థిభాతి. ఇక్కడ ఉన్నది ఇప్పుడు అస్థిభాతి. దాన్ని విడగొట్టేప్పటికి నేను ఇంకెక్కడ ఉండాలండి అన్న. అది కూడా అస్థిభాతి. అక్కడ పోయి ఉండమని అన్న. ఓహో, అక్కడ కూడా ఉండవచ్చునా అండి? ఇక్కడ ఇది కూడా అస్థిభాతి, ఇక్కడ ఉండు. అయితే నేను అస్థిభాతిగా అయితే మీరు రండి నాతో. కమిట్మెంట్. ఆ అస్థిభాతితో పాటు ఇప్పుడు నేను అస్థిభాతితో పాటు శరీరంలోకి వచ్చున్నానా లేదా? ఏం రోగం నీకు నాకు? ఇక్కడికి రాగలిగినవాడు అక్కడికి వెళ్ళలేవా? అమ్మా, అద్భుతం ఇది. వెళ్ళేసరికి ఏమవుతుంది తెలిసిన? నా లోపలనే ఇవన్నీ ఉన్నట్టు నాకు ఒక అనుభూతి కలుగుతుంది. అంతేకాదు వాటి లోపల కూడా నేనున్నట్టు అనుభూతి కలుగుతుంది. ఇప్పుడు నా శరీరంలోనే అస్థిభాతి ఉన్నదా? అస్థిభాతిలో శరీరం ఉన్నదా? ఇప్పుడు ఈ అస్థిభాతి అండి, ఇది ఉన్నది కనపడుతున్నది అండి. ఈ అస్థిభాతి అంటే దిక్కులు చూడకండి, ఉన్నట్టు స్ఫురణ అండి. ఈ ఉన్నట్టు స్ఫురణలో శరీరం ఉందా? శరీరంలో ఉన్నట్టు స్ఫురణ ఉందా? అటు ఇటు అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అర్థం ఇది. ఓరిగా దేవాలయాల్లో మంత్రపుష్పాలు చదవడం కాదు, మోఘాలు. అర్థం చేసుకోకుండా చదివితే అది వ్యర్థం. అది అర్థం లేని చదువు వ్యర్థం. పరోక్షం అపరోక్షం అయిపోవాలండి, అది అనుభవం. అప్పుడు నీకేమవుతుంది తెలుసా? ఈ ఫ్రేము అస్థిభాతి యొక్క క్రిస్టలైజ్డ్ ఫారం గా కనపడుతుంది. ఎలాగైతే జలమే మంచు గడ్డ ఫారంలో మారి కనపడుతుందో, అది ఏమిటి అని పట్టి చూస్తే జలం అయిపోతుంటుందో, అలాగే ఇవన్నీ ఆ అస్థిభాతి అనేటువంటి నిరాకారమైన తత్వం సాకారమై అంతా మరి ఫీల్ అవ్వాలా?
ఊరికే వచ్చి ఒళ్ళో పడదు మోక్షం. వాళ్ళు ఎంత చెప్పినా పైకి చెబుతుంటారే గాని సచ్చే కృషి ఉన్నది నన్ను అడిగితే. అందుకనే జీవన్ముక్తి కూడా రిహార్సలే, యథార్థమైన ముక్తి కాదు. దాని గురించి ఎప్పుడైనా అనుకోవాలనుకోండి, చెబుతున్న విషయం థియరిటికల్ గా ముందు అండర్స్టాండ్ చేసుకోవాలండి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, ఫుల్ అండర్స్టాండింగ్ ఉండాలి. तमो गुण के कार्य बुद्धि भूतों के सत्व गुण का कार्य इसी से घटाधिकों की अपेक्षा సరే కనుక బంధం అనేటువంటిదేమో స్వరూపం పూర్తిగా అర్థం చేసుకోక మోక్షం అంటే అర్థం చేసుకుని మనకు ప్రాప్తించేవే గాని కొత్తగా ఎక్కడి నుంచో వస్తాయని अपने स्वरूप को सम्यक जानना ही मोक्ष है. इससे अतिरिक्त तुचारा इससे अतिरिक्त बंध मोक्ष कोई वस्तु नहीं. ఇంతకు వేరుగా ఇంతకు మించి బంధం మోక్షం అది యాక్చువల్ గా ఎక్కడా లేవట. చూసారా, మనకు ఒక పెద్ద అపోహ ఉన్నది. బంధం అనేది అనుభవిస్తున్నామంటే అది ఎక్కడో ఉండేని, మోక్షం అనేది అయితే మరి ఎవరో ఇవ్వాలి, ఎప్పుడో గాని మనకు అది లభించదని. ఇదే అజ్ఞానమే బంధం, జ్ఞానమే మోక్షం. అంటే ఇప్పుడు జ్ఞానం కలిగింది అదే మోక్షం. నేను అజ్ఞానంలో ఉన్నావు అంతవరకు బంధమే. कोई वस्तु नहीं जिसके ग्रहण त्याग से पुरुष को बंध मोक्ष होवे. ఈ బంధాన్ని పోగొట్టుకుంటే బంధం పోతుందని, మోక్షాన్ని రాబట్టుకుంటే అది వస్తుందని, ఇది త్యాగమని అది గ్రహణమని అట్లాంటి భావాలు పెట్టుకోకండి. అంతేకాదు నా కోయి బంధ మోక్షగా స్థాన్ హై. బంధం ఎక్కడో ఒక చోట ఉందని, మోక్షం ఎక్కడో చోట ఉందని దానికి ఒక స్థానం ఉన్నదని అనుకుంటున్నారా? జహా జాకర్ బంధకి నివృత్తి और మోక్షకి ప్రాప్తి హోతీ హై, అక్కడికి వెళితే దీన్ని పోగొట్టుకోవచ్చు, దాన్ని పట్టుకోవచ్చు అనుకుంటున్నారేమిటి? ఇట్ ఈజ్ నాట్ స్పేషల్ నార్ టెంపరల్. అది ఒక దేశంలోనూ లేదు, ఒక కాలంలోనూ దొరికే వస్తువు కాదు. వస్తువు కాదు, అది భావం. నేను ఇప్పుడు బద్ధుడినై ఉన్నాను అనుకోవడం, ఆ అనుకోవడంలో బంధం ఉంది. నేను ఇప్పుడు ముక్తుడినే, నాకేమీ లేదు, చింత లేదు, చీకు లేదు, హాయిగా ఉన్నాను, ఆ హాయిగా ఫీల్ అవ్వడమే మోక్షం. వాటికి అనవసరమైనటువంటి ఈ పెద్ద కల్పనలు చేసుకొని చూస్తున్నాం. బంధ మోక్షకే నివృత్తి ప్రాప్తి వాస్తే శాస్త్ర యత్న నహీ కహతా. అసలు శాస్త్రం కూడా చెప్పటం లేదు ప్రయత్నం చేయమని. వరన్ జైసే अंधकार के दूर करने वास्ते तथा अंधकार में धरी मणि के प्राप्ति वास्ते दीपक का चसाना ही कर्तव्य है. అంధకారంలో ఏదైనా ఒక గాడ్రేజ్ షెల్ఫ్ ఉన్నది, అది చూడాలనుకున్నాం. ఈ అంధకారము బంధం. ఆ బంధం పోయి మోక్షం రావాలి అంటే అక్కడ పదార్థం కనపడాలి. దానికి ఉపాయం ఒకటే, దీపకాంతి. దీపం వెలిగించి చూస్తే చాలు. అలాగే అఖండాకార వృత్తి అనే దీపం అదే సహాయపడుతుంది నీకు, అదే చూపుతుంది ఇదంతా కూడా ఆత్మస్వరూపమేనని. ఆ వృత్తి ఏర్పడదు, ఇదంతా అనాత్మస్వరూపం అని. ఆ వృత్తి ఏర్పడకపోతే ఇదంతా అనాత్మ, అది బంధం. వృత్తి ఏర్పడితే ఇదంతా ఆత్మ, అది మోక్షం. సరే, ఎంత సులభంగా ఉందో వ్యవహారం. శశానే వాస్తే అనేక సాధన అయితే ఒక్కటి. ఇది చెప్పినంత సులభంగా మనసుకు రావటంలా. దానికి కారణం మేము చెబుతాం. ఆ దీపం వెలిగించగలిగితే చాలు, బంధం మోక్షం రెండింటి భావం మనకు బాగా బోధపడుతుంది. బంధం పోయిందని మోక్షం వచ్చిందని వెంటనే తెలిసిపోతుంది. కానీ దీపం వెలిగించటానికి చేసే ప్రయత్నం ఉంది చూడు, అక్కడ మాత్రం చాలా జన్మలు పట్టేట్టుగా ఉన్నాయి. ఏదో ఒక జన్మ కాదుట, అనేక జన్మలు. దీపం వెలిగించడం మనం 5 నిమిషాల్లో వెలిగిస్తాం. దృష్టాంతంలో ఒక క్షణంలో వెలిగిపోతుంది దీపం. దార్ష్టాంతికంలో ఈ జ్ఞాన దీపం మాత్రం బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. అప్పుడు వెలుగుతుందట ఆ దీపం. ఎన్ని జన్మలు పట్టింది అదే చూస్తున్నాడు. పోయి అంధకార్కే దీపక్కే చసానే వాస్తే అనేక సాధన. ఆ దీపం వెలిగించటానికి మాత్రం ప్రయత్నం ఉంది. పోయి అంధకార్కే దూర్ కర్నే వాస్తే తథా అంధకార్ మే ధరి మణికే ప్రాప్తి వాస్తే అనేక సాధన. దీపకాంతిలో సాధన లేదు, దీపం వెలిగించటానికి సాధన ఉన్నది. అదేమిటి? अपने मुख के देखने वास्ते केवल शुद्ध दर्पण का सम्मुख करना ही कर्तव्य है. ఇంకా బాగా అర్థమయ్యేలాగా చెబుతున్నాడు. నీ ముఖం చూసుకోవాలనుకో, నీ ముఖాన్ని చూడలేదు, సస్తే చూడలేదు. నువ్వు బతికినంత వరకు నీ ముఖాన్ని నువ్వు చూడలేవు. ఇట్ ఇస్ ఎ ఛాలెంజ్. ఎంత సైంటిస్ట్ అయినా పట్టుకురండి, ఒరే కెన్ యూ సీ యువర్ ఫేస్ డైరెక్ట్లీ? అబ్బా, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అంటాడు. ఇట్ ఈస్ నాట్ ఇన్ నేచర్ ఇట్ సెల్ఫ్ అంటాడు. నీ బోందా, నువ్వు చూడలేను, ఎందుకురా 10 మందికి సైన్స్ చెప్తావు?
అయితే మరి ఏంటండి మిర్రర్ తీసుకురా అంటే చూపుతాను అప్పటికి డూప్లికేట్ చూస్తాను. నీ ముఖం డైరెక్ట్ గా చూడలేదంటే